అనిపించింది. బాలయ్య రూపంలో ఇలాంటి సినిమా చూస్తాం అనుకోలేదు. ఇదొక మిరాకిల్, ఒక అద్భుతం. అసలు చెప్పాలని మాటలు రావట్లేదు. ఇలాంటి సినిమా చరిత్రలో కూడా వస్తుందో లేదో తెలీదు. ఒక దేవుడు అనేవాడు దేవుడు లేడు అంటే ఏంటో, దేవుడు లేడు అన్న వాడికి చూపించిన విధానంలో ఉంది ఇక్కడ. అంటే సెకండ్ హాఫ్ అంత లేదనేసి అన్నారు ఆడియన్స్. సెకండ్ హాఫ్ ఓరి దేవుడా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక మిరాకిల్, ఒక అద్భుతం. అసలు అలాంటి సినిమా నేనైతే చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ ఒక్క సెకండ్ మిస్ కాకుండా చూసే పబ్లిక్. అంటే తమన్ చెప్పినంత బీజం స్టేజ్ మీద చెప్పినట్టు లోపల అంత లేదనేసి అన్నారు. చెప్పారు. తమన్ గారు మ్యూజిక్ కొడితే ఒక తమన్ గారి బాడీలో ఒక శివుడు ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టాను అనుకుంటాను. ఈ మ్యూజిక్ కి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ఈ స్టోరీకి ఒక శివుడిని చూపించే విధానం, ఆ శివుడు చేసిన యాక్టింగ్ మాత్రం అయితే ఒక మిరాకిల్. బోయపాటి సీన్ గారు మీకు ఒక రికార్డులు ఏదైతే ఉందో బోయపాటి గారి డైలాగ్ వర్షన్ అంత ఫస్ట్ హాఫ్ లో అంత లేకపోయినా ఇంటర్వెల్ తర్వాత నుంచి అందుకున్నది, ఇంటర్వెల్ ముందు నుంచే ఇంటర్వెల్ అంటే అసలు సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ స్టోరీ పరంగా అర్థం చేసుకోవాలి. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక గూస్ బంప్స్, అసలు ఒక దేవుడిని చూపించే విధానం మాత్రం అయితే ఒక మిరాకిల్. అంటే ఫస్ట్ హాఫ్ లో వరకు కూర్చునే అవకాశం ఉందంటే ఇంటర్వెల్ కనుక ఫస్ట్ హాఫ్ నుంచి అర్థం చేసుకోవాలి. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక దేవుడిని ఒక ఉగ్రరూపం చూపించారు. కళ్ళకై నీళ్లు కారిపోయాయి అసలు. అంటే అక్కడ 100 పోల్చుకుంటే 2 అంత లేదని చెప్పేసి ఎవరన్నా బాగాలేదని చెప్తున్నారు. ఒక్కసారి చూడండి, ఆడియన్స్ చూడండి. ఇలాంటి సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క హిందూ ధర్మంలో పుట్టినవాడు ఒక హిందూ అయితే ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అంటే కాదు, దేవుడు ఉన్నాడు. ఈ రోజులలో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ దేవుని నమ్ముతారు. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. అంటే ఈ జనరేషన్ లో అన్న ఇప్పుడే బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా అయితే చూడడం జరిగింది. నేనైతే అనుకుంటున్నా సినిమా అఖండ 1 సినిమా రేంజ్లో అయితే లేదు. ఎందుకంటే స్టోరీలో ఏదో చేద్దాము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్తో ఏదో చేశారేమో అనిపించింది. నాకైతే సినిమా డిసప్పాయింట్ అనిపించింది. సో ఫ్యాన్ షో కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా బాగుంది అంటారు. సో ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది రేపొద్దున్న. నాకైతే అనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న రేంజ్ లాస్ట్కి వచ్చేసరికి తగ్గిపోయింది. ఎందుకో మరి డిసప్పాయింట్ అయ్యారా, సినిమా ఆ రేంజ్కి వెళ్దాం అనుకున్నారు. ఎందుకు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే తగ్గిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఒక రేంజ్లో తీసుకెళ్దాం అనుకున్నారు. ఇంటర్వల్ బ్యాంక్లో ఫైట్ అయితే మాత్రం బాగున్నాయి, ఎలివేషన్స్ అయితే బాగున్నాయి, మ్యూజిక్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే స్టోరీ ల్యాగ్ అన్నట్టుగా ఏదో అయిపోయినట్టుగా అనిపించింది. నాకైతే మాత్రం డిసప్పాయింటెడ్ డెఫినెట్గా నేను చెప్తున్నా. సినిమా అయితే మాత్రం మూవీ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఏం లేదు. క్లైమాక్స్ ఫైట్ అయితే వెళ్ళిపోయింది. సినిమా ఏం లేదు, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ లేదో అనిపించింది. సో ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం మంచిలో హిమాలయాల్లో ఎక్కడ ఫైట్ అయితే పెట్టారు కదా. సో ఆ ఫైట్ సీన్లు అయితే మాత్రం ఎలివేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయి బాలకృష్ణ గారికి, అవి అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఈయన బాలయ్య బాబు తప్ప ఈ సినిమా ఇంకెవరైనా చేసినా కూడా ఈ రేంజ్లో అయితే ఆడదు. రెండో రోజు సినిమా ఉండదు. కానీ బాలయ్య బాబు గారు కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడుతుంది. ఎందుకంటే ఆయనకి మాత్రం సెట్ అవుతుంది. సో నాకైతే అలా అనిపించింది. సో ఫ్యాన్ షో కాబట్టి మీరు ఏదైనా అనుకోండి, రేపొద్దున మీకే తెలిసిపోయింది. 2 స్టార్ రేటింగ్ అంటే ఎక్కువ రాదు దీనికి సినిమాకి. సో సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం ఏం లేదు, తేలిపోయింది సినిమా. ఓకే, డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. అఖండ 1కి 1000 రెట్లు మించేలా అఖండ 2 శివతాండవే. ఎందుకు శివతాండవం అంటే ఒక ట్రాన్స్లోకి ట్రావెల్ చేయించాడు బోయపాటి బాబాయ్. మన బాలయ్య గారి నట విశ్వరూపం అంటే శివుడు అనేది మనం క్యాజువల్ గా తీసుకోవచ్చు. దీంతో ఒక ఆంజనేయ స్వామిని కూడా ఉగ్రరూపం చూపించిన షార్ట్స్ అయితే కనుక, ఎలివేషన్ షార్ట్స్ అయితే కనుక హైలైట్ అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పోటాపోటీగా చూసే వాళ్ళకి క్యూరియాసిటీ కూడా దేశభక్తి మీద, దైవభక్తి మీద ఒక క్యూరియాసిటీ అనేది ఒక మెస్పరైజింగ్ అన్న. మెస్పరైజింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫోటోగ్రాఫ్ అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమనైతే కనుక అసలు బీజిఎం అయితే కనుక ఎక్సలెంట్ అన్న. ఇలాంటి మూవీని చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలయ్య బాబు అయితే కనుక 1 man షో చేశాడని చెప్పచ్చు అన్న. హైలైట్ ఏంటంటే మన దేశం వంక ఎవరన్నా చులకనగా చూసినా, ఇంకొక రకంగా ప్రయత్నించిన చంప మీద కొట్టే పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ సెంటిమెంట్ తో బాలయ్య 1 man షో చేశాడన్న. సూపర్. మాటలు ఇంకా రావట్లేదు అసలు. సాంగ్స్ తక్కువే ఉన్నాయి. కంటెంట్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ హైప్ చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ లో ఉన్న బీజిఎం కి ఇప్పుడు సెకండ్ హాఫ్ అంటే
జై అఖండాన్ని కూడా ఇచ్చారు. ఆ కిస్టులు ఏం రివీల్ అవుతాయో కానీ బాలయ్య అయితే కనుక వన్ మ్యాన్ షో అన్న. జై బాలయ్య అనాల్సిందే ప్రతి ఒక్కరు. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? 5 మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. పార్ట్ 1 కి 2 కి లింక్ బాగానే కలిపారు. అది మర్చిపోతామని చెప్పేసి ఇంటర్కట్ షాట్లు కూడా దీంట్లో ఎక్స్క్లూవ్ గా చూపించారు. ప్రతి ఒక్క సీన్ కి ఏదో ఒక హైప్ అనేది ఉండాలి కాబట్టి ఆ ట్రాన్స్ లోంచి ఈ ట్రాన్స్ లో కూడా ట్రావెల్ చేయించారు మూమెంట్. బోయపాటి గారి సినిమా బాలయ్య కాంబినేషన్ చూస్తే రెండో బాలయ్య ఎప్పుడు అదరగొడతారు. అవును. దీంట్లో ఎలా అనిపించింది? సాటిస్ఫాక్షన్ అనిపించింది? రెండో బాలయ్య కాదు కానీ ఫస్ట్ బాలయ్య శివతాండవం. అంటే ఇంకొక బాలయ్య కూడా ఉన్నాడు అంటే దీన్ని ఎలా ఉండేలా గుర్తు చేసేలా ఉన్నాడు. అవన్నీ రివీల్ చేయకూడదు. సినిమా చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. వాచబుల్ మూవీ.